మాస్ జాతర రవితేజ గారి యొక్క రీసెంట్ సినిమా. ఈ సినిమా గురించి ఏం చెప్తామండి? ఆ సినిమా అలాగే ఉంటుంది. మనం ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో అని చెప్పబడే రవితేజ గారు ఈరోజు ఆయన సినిమా రిలీజ్ అయితే వైజాగ్ లాంటి ఒక పెద్ద సిటీలో మ్యాట్నీ షోలు వెయ్యలేదు. సింగిల్ స్క్రీన్సే లేవు. మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వేశారు. అది కూడా ఈవినింగ్ షోసే వేశారు. ఇది ఖచ్చితంగా ఆయన యొక్క స్వయంకృతాపరాధమే. ఆయన ఏం ఫీల్ అవుతున్నాడంటే, ఇంకా నాలో ఆ ఎనర్జీ ఉంది, ఆ ఆరా ఉంది, ఆ వింటేజ్ రవితేజ ఇంకా ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు. అలా ఫీల్ అయినా పర్లేదు. కానీ ఆయన యొక్క సినిమా సెలక్షన్స్ రోజు రోజుకి బాగా దిగజారిపోతున్నాయి. ఆయన స్క్రీన్ మీద నటిస్తుంటే తెలిసిపోతుంది ఆయనలో ఎనర్జీ లేదని. ఏదో బలవంతంగా చేస్తున్నారు, వర్క్ అవ్వట్లేదు. దానికి తోడు ఫెయిల్యూర్స్ ప్రభావమా, లేకపోతే వయసు పెరిగే కొద్దీ కూడా ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుందో తెలియదు కానీ చాలా సెల్ఫ్ అబ్సెస్ అయిపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఈ సినిమాలో నవీన్ చంద్ర గారి యొక్క క్యారెక్టరు ఖచ్చితంగా రవితేజ గారి యొక్క క్యారెక్టర్ కంటే హైలైట్ అవుతుంది. కానీ అలా అవ్వనివ్వలేదు. అలాగే శ్రీలీల గారు యాక్టింగ్ని పక్కన పెట్టేస్తే ఆవిడ డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది కదా. కానీ ఈ సినిమాలో డెలిబరేట్గా ఆవిడ డ్యాన్స్ని డౌన్ గ్రేడ్ చేశారు. ఇది ఖచ్చితంగా రవితేజ గారి యొక్క ఇన్సెక్యూరిటీయే. ఒక యాక్టరు ఎలా ఉండాలంటే, యంగ్ యాస్పిరెంట్ డైరెక్టర్స్ ఈ యాక్టర్తో మనం పనిచేయాలరా అని అనుకుని వాళ్ళ కథలని ఆ యాక్టర్ని ఊహించుకుని రాసుకోవాలి. ఇప్పుడు రవితేజ గారిని ఊహించుకుని ఏ యంగ్ యాస్పిరెంట్ డైరెక్టర్ అయినా సరే వారి కథలు రాసుకుంటారండి? ఎందుకంటే మీరు తీసే సినిమాలు అలా ఉంటున్నాయి. 2025లో కూడా మీరు ఒక ఫార్ములా సినిమాని తీస్తున్నారు. ఫార్ములా సినిమాలు వర్కౌట్ అయ్యే జమానా ఇది కాదు సార్. ఈ మాస్ జాతర సినిమా ఎలా ఉంటుందంటే, రవితేజ గారి యొక్క వింటేజ్ మాస్ కమర్షియల్ సినిమాల్లోని మంచి సీన్లు పాటల్ని తీసుకుని వాటిని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తే బాగోదని చెప్పి కొంచెం అటు ఇటుగా మార్చి ఈ సినిమా తీశారేమో అన్న భావన మనకు కలుగుతుంది. ఆ కాపీ కేవలం సీన్లు పాటల వరకు మాత్రమే. ఫైట్లు, ఎలివేషన్లు వింటేజ్ సినిమాల నుంచి కాకుండా కరెంటు ఏ సినిమాలు అయితే బాగా వర్క్ అవుతున్నాయో, సలారో, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాల నుంచి కాపీ కొట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ గంజాయి స్మగ్లింగ్లు మూటల్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఆ మూటల మీద 3 నామాల కింద ఒక స్టాంప్ వేస్తాడు. ఆ స్టాంపు చూసి అందరూ భయపడిపోయి ఎవరు ముట్టుకోరంట. ఏంటి మేము మరీ అంత్యదవల్లా కనిపిస్తున్నామా? మేము సలార్ సినిమా చూడలేదా? మాకు తెలియదా? నాకు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, రవితేజ గారు ఆయన ఫామ్లోకి తెప్పించుకోవడం కోసం ఆయనే ఒక కథ రాసుకుని ఆయనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి ఒక డమ్మీ డైరెక్టర్ పేరు వేశారేమో అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో రవితేజ గారి యొక్క ఇన్పుట్స్ మనకి చాలా కనిపిస్తాయి. అలాగే రవితేజ గారిలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని చెప్పి రవితేజ గారు ప్రమోషన్స్ని చాలా పర్సనల్గా తీసుకుని మరీ చేశాడు. కనీసం ఈ సినిమాలో రవితేజ గారి యొక్క లుక్ కూడా బాగలేదండి. చాలా జనరిక్గా ఉంది. హైటు, పర్సనాలిటీ లేని వ్యక్తులకు కూడా పోలీస్ యూనిఫామ్ వేస్తే ఒక ఆరా అనేది వచ్చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ గారు పోలీసే అయినప్పటికీ కూడా యూనిఫామ్ వేసేది చాలా తక్కువ. కానీ వేసిన ఆ తక్కువ సార్లలో కూడా ఆ యూనిఫామ్లో ఆయన చాలా అంటే చాలా ఆడ్గా కనిపిస్తున్నాడు. నా వరకు రవితేజ గారు ఈస్ గాన్. ఆయన చరిత్ర అయిపోయింది. అడపా అప్పుడప్పుడు ఏమైనా హిట్లు రావచ్చేమో కానీ ఆ వింటేజ్ రవితేజ ఈస్ నో మోర్. ఇంకా కథ విషయానికి వస్తే కథ చాలా రొటీన్గా జనరిక్గా ఉంది. ఓకే, కథలు రొటీన్గానే ఉంటాయి అని మనం అనుకున్నా సరే ప్రొసీడింగ్స్ అస్సలు ఎగ్జైటింగ్గా లేవు. ఒక ఎగ్జైట్మెంట్ని సినిమా జనరేట్ చేయలేదు. క్యారెక్టర్లు ఎంత బేస్లెస్గా ఉన్నాయంటే, రవితేజ క్యారెక్టరు అసలు నాకు అర్థం కాలేదు. ఒకవైపేమో ఆయన రూల్స్ నిజాయితీ అని మాట్లాడతాడు, ఆయనే రూల్స్ ఫాలో అవడు, యూనిఫామ్ వేసుకోడు, హీరోయిన్ కోసం ఏకంగా ట్రైన్ ఆపేస్తాడు, హీరోయిన్కి సైట్ కొట్టడం కోసం టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాడు, రైల్వే పట్టాలని బద్దలు కొట్టేస్తాడు. నీ కాసు ఏదైనా అవ్వచ్చు, నువ్వు ట్రైన్ ఆపడానికి చేసినప్పటికీ కూడా రైల్వే పట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బద్దలు కొట్టకూడదు. కంప్లీట్గా ఆపోజిట్. అతను చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం ఉండదు. మనకి ఒక సామెత ఉంటుంది, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవేమో గుడిసెటి వేస్తాలని చెప్పేసి. రవితేజ గారి క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుంది. ఆయన ఒక్కడే కాదు, మిగతా క్యారెక్టర్లు కూడా అలాగే సంబంధం లేకుండా ఉంటాయి. శ్రీలీల గారిని ఫస్ట్ 15 నిమిషాలు 10 నిమిషాలు ఒక టీచర్ లాగా చూపిస్తారు. నెక్స్ట్ 10 నిమిషాలు ఏదో సీజనల్లో గంజాయి అమ్ముకునేదాల్లాగా చాలా మాస్గా చూపిస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్లో అదంతా ఏమీ కాదు, సెంటిమెంట్ పెట్టేసి ఇదంతా మా అక్క కోసం చేసాము, మేము ఇలాంటి వాళ్ళం కాదు అన్నట్టు చూపిస్తారు. అసలు ఏమన్నా సంబంధం ఉందో అసలు క్యారెక్టర్కి? క్యారెక్టర్స్లో ఇన్ని వేరియేషన్స్ ఉండడం తప్పు కాదు, కానీ ఆ
ఆ వేరియేషన్స్ కి సరైన లింకు, సరైన లాజిక్ ఉండాలి. తమ అక్కని విడిపించుకోవడం కోసం డబ్బు కావాలి, అందుకని గంజాయి వ్యాపారం చేస్తున్నామంటే ఎలా ఉండాలి? క్యారెక్టర్ భయంగా ఉండాలి. అంతేగాని ఆవిడ ఎందుకని ఏదో సీజనల్ పెద్ద రౌడీ లాగా బిహేవ్ చేస్తుంది? అలా ఉండకూడదు కదా క్యారెక్టరు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే ఎంత బ్రెయిన్లెస్ అంటే తన సొంత మనవడి పెళ్ళిళ్ళని ఆయనే చెడగొట్టేస్తాడంట. ఎందుకు అంటే పెళ్ళైతే నా మనవడికి నన్ను ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తాడో అని భయం అంట. ఇదే వరస్ట్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అయ్యుండి ఏ ఊరు వెళ్తే ఆ ఊరి దగ్గర ఆ పక్కనుండే ఆంటీలతోనూ ఆడవాళ్ళతోనూ ఎఫ్ఐఆర్లు ఫ్లట్టేషన్స్ చేస్తున్నట్టు పెట్టాడు డైరెక్టర్. ఇంకా దరిద్రం ఏంటంటే రవితేజ గారు నిజంగానే రాజేంద్ర ప్రసాద్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తాడు. అప్పుడు ఎదవ సెంటిమెంట్ రీజన్ ఏం చెప్తాడంటే నేను లేకపోతే ఆయనకి ఎవరు తిండి పెట్టరు, మీరైతే తిండి పెడతారా అంటాడు. ఓల్డేజ్ హోమ్లు తిండి పెట్టడం ఏంటంటే దరిద్రం. కానీ రవితేజ గారికి వండి పెట్టేదే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన దట్టు ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసరు. ఆయన దగ్గర డబ్బు ఉంటుంది కదా, ఆయన బతకలేడా? ఇంకా క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా ఆడ్గా ఉన్నాయి. అక్కడ ఆయన్ని కామెడీ చేద్దాం అనుకున్నారా, లేకపోతే హీరోని చేద్దాం అనుకున్నారా, మనకి ఏం అర్థం కాదు. ఎందుకంటే పాత్రో అని చెప్పేసి ఒక పెద్ద క్యారెక్టర్ ఏదో కలకత్తాలో ఉందని చూపిస్తారు. ఒక డమ్మీ గాని తీసుకొస్తారు. ఆ డమ్మీ గాడు సిల్లీగా చంపేస్తాడు ఆయన్ని. అక్కడ ముందే ఆయన చాలా హీరోయిటిక్గా సంకురాత్రి అని ఏదో పాటలు పెట్టి చాలా బిల్డప్ ఇస్తాడు. అంత బిల్డప్ ఇచ్చి అంత ఈజీగా చంపేస్తే రెండు ఎమోషన్స్ అక్కడ సింక్ అవ్వండి, దరిద్రంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో ఒక ట్రెండ్ నడుస్తుందండి. అదేంటంటే ఏదో ఒక కొత్త పాయింట్, జస్ట్ ఒక చిన్న ఈ మాత్రం కొత్త పాయింట్ తీసుకుని చుట్టూ అంతా మన రొటీన్ కమర్షియల్ హంగుల్ని ఫార్ములాని అద్దేస్తే అది కొత్తదనం అయిపోతుంది, ఆడియన్స్ కొత్త సినిమా అనుకుంటారని భ్రమల్లో బతుకుతున్నారు మన టాలీవుడ్ క్రియేటర్స్. అలా కాదండి, మీరు ఇంత కొత్త చూపించి ఇంత రొటీన్గా చూపిస్తారా? ఈ సినిమాలో హీరో మనకు ప్రతి సినిమాల్లోనూ కూడా పోలీసులే కదా, రొటీన్ పోలీస్ అయిపోతుందని చెప్పేసి ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి రైల్వే పోలీస్ అని పెట్టారు. ఆ రైల్వే పోలీస్ హీరో అవ్వడానికి ఒక పనికి మాలిన రీజన్ చెప్తారు. అది చాలా దరిద్రంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కథని ఫార్ములా ప్రకారమో లేకపోతే ఒక కాంబినేషన్ సెట్ చేసుకుని కొన్ని సీన్లు రాసేస్తే ఆ కథ సెట్ అవ్వదు. కథ ఎప్పుడూ కూడా జెన్యూన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఒక క్రియేటర్ యొక్క ఆలోచనలో నుంచి, అతని యొక్క విజన్లో నుంచి, అతని యొక్క ఎక్స్పీరియన్స్లో నుంచి రాయాలి. అప్పుడే ఆ కథ చాలా బాగుంటుంది. ఈ సినిమా టెక్నికల్గా నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందండి. సినిమాటోగ్రఫీ ఎంత దారుణం అంటే ఇంత పెద్ద సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఇమేజెస్ యొక్క కలర్స్ కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయినాయి. మనకు అర్థం కాదు ఏంటి ఎంత వాష్ అయిపోయినాయి. ఇంత పెద్ద సినిమాలో ఇంత దారుణమైన ఇమేజెస్ అంటే అది క్షమించడానికి నేరం. ఇంకా భీమ్స్ యొక్క మ్యూజిక్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు కానీ సాంగ్స్ అయితే కంప్లీట్గా బ్యాడ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ సూపర్ హిట్ అనేది సాంగ్ వచ్చింది. ఎంత కమర్షియల్ సినిమా అయినప్పటికీ, ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా ఒక సిచ్యువేషన్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ రాయాలి తప్ప ఏదో మా ఇష్టం వచ్చినట్టు రాసేస్తామని చెప్పి అక్కడ సిచ్యువేషన్ లేకుండా సాంగ్ హిట్ అవ్వడానికి సిచ్యువేషన్ ఎందుకంటే రాసిరా సాంగ్. అసలు ఎంత బుద్ధి తక్కువతనం అది. ఇంకా ఎడిటర్ నవీన్ నూలి, ఈయన గురించి మన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఏ రేంజ్లో బిల్డప్లు ఇస్తాడంటే ఈయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడమే మన అదృష్టం, ఈయన వల్లే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతుకుంది అన్న రేంజ్లో బిల్డప్లు ఇస్తారు. నవీన్ నూలికి బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు అనడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో మొదట్లో అంటే ఆ సన్నివేశానికి అదే స్టార్టింగ్ షాట్, ఆ షాట్తోనే ఆ సన్నివేశం స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్టింగ్ షాట్ ఏమిటంటే ఏమీ లేదు, జస్ట్ అక్కడి నుంచి అంటే ఒక చోట నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక గోడ ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన, ఆ గోడ దాకా క్యాజువల్గా నడుచుకుంటూ రావాలి. అక్కడ ఒక ఆంటీయో ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడ దాకా నడుచుకుంటూ రావాలి, అంతే షార్ట్. జనరల్గా యాక్టర్స్ డైరెక్టరు యాక్షన్ చెప్పకముందు యాక్టింగ్ చేయరు, అంటే వాళ్ళు సరైన పొజిషన్లో ఉండరు. అలాగే ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఒక్కసారి కట్ చెప్పాడంటే వాళ్ళు వెంటనే రిలీఫ్ అయిపోతారు. ఆ యాక్టింగ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లోకి వచ్చేస్తారు యాక్టర్స్. ఇప్పుడు ఆ పర్టికులర్ షాట్లో రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టరు యాక్షన్ చెప్పకముందు అలాగే కట్ చెప్పిన తర్వాత యాక్టింగ్ చేయకుండా ఉన్న ఆ కొసర్లు ఏమైతే ఉన్నాయో, రిలీఫ్ అయిపోయిన ఆ కొసర్లు ఏవైతే ఉన్నాయో నవీన్ నూలి వాటిని కూడా ఆ షాట్లో అలాగే వదిలేశాడు. అసలు నవీన్ నూలికి
కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉంటే ఆ షాట్ని తీసి పడేస్తాడు. డైరెక్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిడ అక్కడ డైరెక్ట్గా ఉన్నారు అని పెట్టేస్తాడు. ఆ షాట్ వల్ల ఏమాత్రం అవసరం లేదు. ఇంకా ఆయన యొక్క ప్రతిభ గురించి చెప్పాలంటే రైల్వే స్టేషన్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో యాక్షన్ కంప్లీట్ అవ్వకుండా షాట్ని కట్ చేసేస్తున్నాడు. దిస్ ఈజ్ సో కాల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆణిముత్యం నవీన్ న్యూలి యొక్క ప్రతిభ. ఇంకా డైలాగ్స్ ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలకి మన పురాణాలని ఈ కథకి లింక్ చేసి కొన్ని డైలాగులు రాశారు. అవి పర్లేదు, ఓకే, బాగానే ఉన్నాయి. కానీ మిగతా చాలా వరకు డైలాగ్స్ సోషల్ మీడియా మేమ్స్, సోషల్ మీడియా కోట్స్ ఇవే రాశారు. ఇవి చాలవు అన్నట్టు అసలు ఏమాత్రం ఆథెంటిసిటీ లేనటువంటి తెలంగాణ ఉత్తరాంధ్ర యాసల్ని పెట్టారు. రవితేజ గారి తెలంగాణ స్లాంగ్ అయితే మాకేంటి సార్ ఈ దరిద్రం అనిపిస్తుంది. నాకు ఎప్పుడైతే సినిమా స్టార్టింగ్లో త్రివిక్రమ్ ఫోటో వేసి థ్యాంక్స్ టు త్రివిక్రమ్ గారు అని వేశారో అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా కూడా దొబ్బుద్ది అని. త్రివిక్రమ్ థ్యాంక్స్ కార్డ్ ఈక్వల్ టు ఐరన్ లెగ్. మనం ఇప్పటి నుంచి అలా ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైనా త్రివిక్రమ్ గారు థ్యాంక్స్ కార్డ్ కనిపించిందంటే ఆ సినిమా దొబ్బినట్టే. ఇంకా నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏమిటంటే కేవలం నాగవంశీ గారి సినిమాల్లో మాత్రమే ప్రియాంక జవల్కర్ గారు క్యామియో రోల్స్ ఎందుకు చేస్తారని. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. నాకు మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇంకా శ్రీలీలా గారి గురించి స్పెషల్గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆవిడ గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఆవిడ చాలా తెలివైంది. ఫస్ట్లోనే ఆవిడ తెలుసుకుంది నాకు యాక్టింగ్ రాదు, నేను హీరోయిన్ మెటీరియల్ కాదు, ఎక్స్పోజింగ్ చేద్దామంటే హీరోయిన్కి సరిపడా ఫిజిక్ నా దగ్గర లేదు అని చెప్పి ఆవిడ సినిమాల్లో సబ్మిసివ్గా సెడ్యూసింగ్ చేయడం ప్రారంభించింది. మీరు ఫస్ట్ నుంచి కూడా శ్రీలీలా గారి సినిమాలను చూస్తే ఎస్పెషల్లీ గుంటూరు కారం నుంచి కానీ గమనించినట్టయితే కనుక ఆవిడ ఎక్స్ప్రెషన్లో కానీ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ సెడ్యూసింగ్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. బాగుంటాయి మనలాంటి వాళ్ళకి. అరే సినిమాలో అన్నీ నెగిటివ్లే చెప్తున్నావు, పాజిటివ్ లేవా అంటే పర్లేదు అనిపించే పాజిటివ్లు కొన్ని ఉన్నాయి, లాజిక్స్. ఇక ఒక కమర్షియల్ సినిమాలోని ఫైట్లు సాంగుల్ని పక్కన పెట్టేస్తే కథలోని లాజిక్స్ బాగానే ఉన్నాయి. నవీన్ చంద్ర గారి గెటప్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ పర్లేదు. ఆయన నుంచి మంచి పర్ఫార్మెన్స్ వద్దును, కానీ ఆ స్కోప్ ఉంది, కానీ తీసుకోలేదు డైరెక్టర్. ఈ సినిమాలో ఒక క్రిమినల్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే విలన్కి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని అడవిలో మాటు వేసి చాలా క్రూరంగా వారి విధానాలతో చంపేస్తూ ఉంటారు. అలాగా 2 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 2 కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ రవితేజ గారితో వచ్చే ఆ యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అలాగే ఈ సినిమా యొక్క స్టార్టింగ్లో రవితేజ గారి యొక్క నేమ్ కార్డు వేయడానికి ముందు రవితేజ గారి వింటేజ్ సినిమా పోస్టర్లు ఆయన లుక్స్ వేశారు. అది చాలా బాగా అనిపించింది. అలాగే ఒక సన్నివేశంలో హీరోయిన్ కలవడానికి వెళ్తున్నప్పుడు దువ్విన తలనే తువ్వడం అనే ఆ సాంగ్ యొక్క హమ్మింగ్ వేశారు. చాలా నాస్టాలియా, చాలా అద్భుతంగా అనిపించింది ఆ ఫీలింగ్. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది ఒక రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా. అస్సలు ఎగ్జైటింగ్గా లేదు, కథ సరిగ్గా రాసుకోలేదు, క్యారెక్టర్లో సరైన బలం లేదు, లేకపోవడం వల్ల చాలా పేలవంగా అనిపించింది. అక్కడక్కడ 2-3 సన్నివేశాల్లో కొన్ని ఎలివేషన్ సీన్స్ అవి బాగున్నాయి అనిపించింది, కొన్ని గెటప్లు బాగున్నాయి అనిపించింది. అంతే. అదర్ దెన్ దట్ సినిమాలో అయితే ఏమీ ఎగ్జైటింగ్ లేదు. దట్స్ ఇట్. జై హింద్.